ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వోన్నత అధికారులపైన వివక్ష చూపుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏం చేసినా తమను అడిగేవారు లేరు, ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు, పోలింగ్ తర్వాత జరిగిన బదిలీలన్నీ వివక్షపూరితంగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి పోరాడతామని విజయ్ కుమార్ అన్నారు. ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా? ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు, మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది? అడిగేవారు లేరు, ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విధానంతో ఈ వివక్షపూరితమైనటువంటి అధికార యంత్రాంగం నడిపిస్తున్న తీరు. ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరి మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది చూడాలి. చూడకుండా ఆనాడు రాజబాబుని, లక్ష్మీషాని, ఈరోజు శివశంకర్ని మీరు మార్చిన నలుగురు కలెక్టర్లో ముగ్గురు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఇంత వివక్ష ఏమిటి? పైగా వారందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే అధికారులు, సమర్థవంతంగా పనిచేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అలా ప్రజల మనల్ని పొందిన వ్యక్తి మీకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది కాదు కదా చూడాల్సింది. ఆఫీసర్ యొక్క ఎఫిషియన్సీని కదా చూడాలి. అంటే ఇన్నాళ్ళు అడిగేవారు లేరు, ఏం చేసినా చెల్లుద్ది అని అనుకునే విధానంగా నడిచింది చరిత్ర అంతా 76 సంవత్సరాలుగా. ఇక మీదట అలా జరగదు. అడిగేవాడు వచ్చాడు. పేదల కోసం, బలహీన వర్గాలకు రక్షణగా నిలబడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏ వివక్షను కూడా మేము ఒప్పుకోము. ఎక్కడ తప్పు జరిగినా పేదల తరపు నిలబడతాం, బలహీన వర్గాల తరపు నిలబడతాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నిలబడతాం. ఇది తప్పు, దీన్ని ఉపసంహరించుకోవాలి. మీరు మళ్ళీ పల్నాడు కలెక్టర్గా శివశంకర్ని పునరుద్ధరణ చేయండి. లేదు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సస్పెండ్ చేస్తే ఎస్పీలను అందరినీ సస్పెండ్ చేయాలి. ఒకరిని సస్పెండ్ చేయటం, ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం, ఇంకొకరినేమో ట్రాన్స్ఫర్ చేయటం, మిగిలిన వదిలేయటం. అలా కుదరదు. ఈ రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ అనేది లా అండ్ ఆర్డర్లో లిమిటెడ్గా ఉంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా లా అండ్ ఆర్డర్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఫైనల్ ఆర్డర్స్ ప్రతి చర్యలోనూ తీసుకునే విధానం ఇక్కడ లేదు. ఇప్పుడు జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి కలెక్టర్ని ఎట్లా బాధ్యం చేస్తారు? ఇది యూపీ, బీహార్ కాదు కదా అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ ప్లే చేయడానికి. మీరు పల్నాడు కలెక్టర్ని బదిలీ చేయకుండా ఉండాల్సింది. తప్పు చేశారు, అధికార యంత్రాంగం తప్పు చేసింది. ఎన్నికల సంఘం దృష్టికి కూడా దీన్ని తీసుకుని వెళ్తున్నాము. మీరు కేవలం సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా ఇలా చర్య తీసుకుని వివక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి తప్పు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అందుకోసం ఇప్పుడు జరిగినటువంటి బదిలీలను పూర్తిగా ఖండిస్తూ రాజబాబు విషయంలో కానీ, లక్ష్మీషా విషయంలో కానీ, ఇప్పుడు జరిగిన శివశంకర్ విషయంలో కానీ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా అడిగేవాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాలకు రక్షణగా నిలబడేటువంటి వాళ్ళు ఉన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపిస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాడి తీరుతుంది. ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా? ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే